నమస్తే, వెల్కమ్ టు విజిల్. పరకామణి కేసు దర్యాప్తు వేగవంతమవుతుంది. పరకామణిలో కానుకల చోరీకి పాల్పడ్డ రవికుమార్ మీకు ఎన్ని విదేశీ కరెన్సీ నోట్లు అప్పగించారు? ఎక్కడో ఉన్న అప్పటి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ను పిలిచి ఫిర్యాదు ఇమ్మని చెప్పడం వెనుక ఎవరున్నారు? దర్యాప్తు గురించి మీకేం తెలుసు? ప్రభుత్వ ఉద్యోగైన సతీష్ కుమార్ పరకామణి కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటుంటే మీరేం చేశారు అని సిఐడి బృందం అప్పటి టీటీడీ వీజీఓ గిరిధర్పై ప్రశ్నించింది. నిన్న తిరుపతి పద్మావతి అతిథి గృహంలో సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ దర్యాప్తు బృందంతో కలిసి విచారించారు. హైకోర్టు ఆదేశాల మేరకు పరకామణిలో కేసు దర్యాప్తు చేపట్టిన సిఐడి బృందం డిసెంబర్ 2వ తేదీలోగా నివేదిక ఇచ్చేందుకు విచారణ చేపట్టింది. అదే సమయంలో విచారణ నిమిత్తం వస్తున్న ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి చెందారు. దీంతో దర్యాప్తులో జాప్యం చోటు చేసుకుంది. సోమవారం తిరుపతికి చేరుకున్న సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ స్వయంగా విచారణ చేపట్టారు. అప్పటి టీటీడీ వీజీఓ గిరిధర్ను విచారించారు. పరకామణి అధికారులు మొదట మీకు సమాచారం ఇచ్చారా అని ఆరా తీశారు. చోరీపై టీటీడీ విజిలెన్స్ విభాగం ఎలాంటి విచారణ చేపట్టింది? సంబంధిత దస్త్రాలు, ఇతర వివరాలు ఎవరికి సమర్పించారని అడిగినట్లు సమాచారం. తాము సేకరించిన విషయాలు అప్పటి సివిఎస్ఓ నరసింహ కిషోర్కు తెలియజేసినట్లు గిరిధర్ చెప్పినట్లు తెలిసింది. అలాగే కేసు రాజీలో సతీష్ కుమార్కు ఏవైనా సలహాలిచ్చారా? ఆయనపై ఎవరైనా ఒత్తిడున్నట్లు గుర్తించారా అని ప్రశ్నించినట్లు సమాచారం. దానికి సరిగ్గా గుర్తించలేదని గిరిధర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తరువాత అప్పటి ఏవీఎస్ఓ పద్మనాభంను ప్రశ్నించారు. కేసు గురించి ఏం తెలుసని ఆరా తీశారు. నిందితుడు రవికుమార్ సమీప బంధువులను కూడా దర్యాప్తు అధికారులు విచారించారు. చెన్నైకి చెందిన దంపతులు సోమవారం సిట్ కార్యాలయానికి వచ్చారు. నిందితుడికి చెన్నైలో ఉన్న ఆస్తులు, గిఫ్ట్ డీడ్గా ఇచ్చిన ఆస్తుల రిజిస్ట్రేషన్ గురించి సిఐడి ఆరా తీసినట్లు సమాచారం. ఇక రవికుమార్ ఆస్తులు కూడబెట్టే సమయంలో మీకు ఏం చెప్పేవారని అడిగినట్లు తెలుస్తోంది. అప్పటి టీటీడీ అధికారులు, పరకామణి డిప్యూటీ ఈవో, పోలీస్ అధికారుల డ్రైవర్లు కూడా విచారణకు పిలిచి వేరువేరుగా విచారించారు. పరకామణిలో చోరీ కేసు గురించి ఏం తెలుసని వారిని అడిగినట్లు తెలుస్తోంది. ఇక నిందితుడు రవికుమార్ ఆస్తులు గుర్తించడం కోసం వెళ్లిన అధికారులు ఎవరు, వారు ఎక్కడెక్కడ తిరిగారని ఆరా తీసినట్లు సమాచారం. ఇక కేసు రాజీ సమయంలో మీ అధికారుల పాత్ర ఏంటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.